विनाशे पर्याप्यान्तरायाय समस्तविराट्रत्नमः भवते सर्वस्याप्तेषु सहितेषु मातुं सर्वं दीवीं सुमङ्गलेरि मनोरमां सुमेरस्य सौभाग्यमस्तु तत्त्वायाः विपरेतन शतमानं भवति विदाय कुलेन्द्रिया आयुष्यवेन्द्रिये कृष्णः పూర్వం మనకి ఇక్కడ కృష్ణదేవరాయ పరిపాలన అయిపోయిన తర్వాత తుర్ష్కులు పరిపాలన చేసింది. ఇక్కడ తృణాయమేనే అస్మద్గురోర్భగవతో సదైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతిః సర్వకులాభిరామం శ్రీమత్తదంగేగళం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదాహయపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రిరిష్ణ పరకాల ఇతీంద్ర విశ్వా శ్రీమత్పరాంకుశమునిం ప్రణత్యోస్మి నిత్యం. దేవాలయం చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఆలయం అమ్మవారిని ఆడవారిని పెరుమాళ్ళని సేవించుకోవడం జరిగింది. ఒక భాగ్యంగా భావిస్తున్నాడు దాసుడు. వాళ్ళ ఉదయం ఇతిహాస శ్రేష్టము కల్పవృక్షము అని పిలువబడేటువంటి శ్రీరామాయణం, ఆ శ్రీరామాయణానికి ఉదయస్థానంగా ఉన్నటువంటి సుందరకాండ, ఆ సుందరకాండ యొక్క ప్రవచనాన్ని విహంగ వీక్షణంగా పొద్దున మనం పూర్తి చేసుకున్నాం. ఈ రోజున తిరుమల చరితామృతము అని ఒక అంశం, వెంకటాచల మహాత్మ్యము అని. తిరుమల గురించి ఇక్కడికి తిరుమల ఎంత దూరం అండి? తిరుమల ఇక్కడ నుంచి 6 hours. హైదరాబాద్ నుంచి ఎంత దూరం తిరుమల? 12 hours. హైదరాబాద్ నుంచి ఏమో 12 గంటలు, ఇక్కడ నుంచి ఏమో 6 గంటలు తిరుమల, సగం. అంత దగ్గర ఉన్న తిరుమల గురించి అక్కడి నుంచి మీరు వచ్చి మాకేం చెప్తారు? అక్కడి నుంచి మీరు వచ్చి మాకేం చెప్తారు? చూద్దాం. ప్రవచనం చివరిలో మీకు ఏమైనా కొత్త విషయాలు తెలిసాయా లేదా మీ మాట కూడా దాసులు వింటాడు. ఇవాళ ప్రవచనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అసలు ఈ వెంకటాచల మహాత్మ్యాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి? సనాతన భారతీయులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకొని ఉన్నారు. ఏమిటి కారణం అంటే, కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరు మనకి? తిరువేంకటమడయ శ్రీనివాసుడు. ఆయన కొలువైనటువంటిది వెంకటాచలం. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎన్ని యుగాల నుండి ఆ దేవాలయం లేదా ఆ కొండలు ఉన్నాయి, ఏ యుగంలో ఆ కొండలకు ఏ పేర్లు ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటాం. అంత మాత్రం కాదు, వేదంలో ఇతిహాసంలో కూర్చొని చెడులేండి. ప్రవచనం మధ్యలో ఎవ్వరు చప్పుడు చేయొద్దు. మీ అందరూ 2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. ఫాస్ట్గా మొబైల్స్ మొత్తం సైలెంట్ మోడ్లో పెట్టేసేయండి. పెరుమాళ్ దాసుడు ప్రార్థన చేస్తున్నాడు. మీకు ఎటువంటి ఎమర్జెన్సీ కాల్స్ రావు. టేక్ మై వర్డ్, ఎటువంటి ఎమర్జెన్సీ కాల్స్ రావు. ఇమ్మీడియట్గా దాన్ని ఇచ్చేయండి. ప్రవచనం మధ్యలో ఏ ఫోన్ నాకు వినపడకూడదు. నా ఫోన్ ఫస్ట్ సైలెంట్లో. ఫోన్ చేశారా? దగ్గరలో ఉన్నారా? ఇస్తున్నారా? ఇందులో గ్రంథం ఉంది యాక్చువల్గా చెప్తుంది. ఎవడో చెప్పగలరా అవి? చెప్పండి. అంతర్యామి. పర అంటే శ్రీవైకుంఠం. ఉత్తర ద్వార దర్శనం మనం చూస్తాం కదా తెల్లవారుజామున నుంచి. సో అంటే ఆ శ్రీవైకుంఠంలో పెరుమాళ్ళు అని భావిస్తాం. వాస్తవానికి పాలకుడి పెరుమాళ్ళు. ఆ శ్రీవైకుంఠంలో నిత్యులు ముక్తులు ఉంటారు. ఇతర దేవతలకు కూడా అక్కడ ఎంట్రీ లేదు. దానికే మన సంప్రదాయంలో పెరియ వీడు అని అంటారు శ్రీవైకుంఠం. ఆ శ్రీవైకుంఠం నుంచి కొద్దిగా కిందికి దిగి స్వామి పాలకడలో వేయించేస్తున్నాడు. ఆ పాలకడలో ఎట్లా ఉన్నాడు అన్నదాన్ని మన పూర్వచారులు చాలా అందంగా చెప్తారు. ఒక చెవుని కిందికి ఇలా పెట్టేసి ఇలా ఉంటాడు. ఎందుకంటే ఏమో గజేంద్రులాగా ఎవరైనా ఆత్తో పిలిస్తే టక్కున వచ్చేసేయాలి అప్పుడు చెవి ఎప్పుడు పెట్టి ఉంటాడు. సో మనం పిలవనుకోండి వేరే విషయం అది. సో అలా పరమాత్మ పాలకడలో
ఆ పాలకడలో ఉన్నటువంటి స్వామికి వ్యూహమూర్తి అని పేరు. ఏం పేరండి? వ్యూహం అంటే ప్లానింగ్ అని అర్థం. వ్యూహం అంటే ప్లానింగ్ అని అర్థం. అంటే ఈ లోకాలు ఎట్లా కాపాడాలి, తర్వాత వీళ్ళకి శరీరాలు ఇచ్చాము, తర్వాత మళ్ళీ ఎలాంటి శరీరాలు ఇవ్వాలి. చూడండి, భగవంతుడు మనకు శరీరాన్ని ఇంద్రియాలను ఇచ్చి దేని కొరకు? చూడండి, దేని కొరకు ఇచ్చాడు? కళ్ళను సీరియస్ చూడడం కొరకు, కాళ్ళని షాపింగ్ చేయడం కొరకు, చేతుల్ని మేకప్ చేయడం కొరకు. అంతేనా కాదా? మరి ఏం చెప్పి నాకైతే తెలుసు. చెప్పండి చెప్పండి. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. ఇక్కడ ఈశ్వరుడు అంటే లోపల బయట అంతా వ్యాపించి అందరినీ నియమించేవాడు శ్రీమన్నారాయణుడు అని అర్థం. సో అలా ఆ పరమాత్మ కైంకర్యం కొరకే మనకు ఈ శరీరము ఇవ్వబడింది, ఇంద్రియాలు ఇవ్వబడినాయి. ఇది ప్రైమరీ పర్పస్ అన్నమాట. కోర్స్ మనకి ఇవన్నీ ఏమీ తెలియదు. ఎందుకున్నామంటే ఏదో టార్గెట్లు ఉన్నాయి, ఏమో అచీవ్ చేయాలి, ఏమేమో అనుకుంటాం. కానీ వాస్తవానికి అయితే ఆ భగవంతుని యొక్క సేవలో, భాగవతుల సేవలో, ఆచరణల సేవలో వినియోగపడుటకే మనకు ఈ శరీరాన్ని పరమాత్మ ఇచ్చాడు. ఇది వేదాంతం చెప్తుంది. అంత తొందరగా మనకేం అర్థం కాదు. దేవాలయాలకు రాగా 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 పెద్దలు చెప్తే విని 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 ఏదో ఒక స్టేజ్లో మనకు కలుగుతుంది. ఎస్, కరెక్ట్, మనం పెరువాళ్ళ సేవకే ఉన్నాము, భాగవతుల సేవకే ఉన్నాము, ఆచార్యుల సేవకే ఉన్నాము అని ఏదో ఒక స్టేజ్లో కలుగుతుంది. అది ఈ జన్మలో కలిగితేనేమో అదృష్టం, లేదు అంటే మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది. బట్ ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే భగవత్ సేవకు మనం వినియోగపడుట. అది చాలా ప్రధానమైన విషయం. చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వెంకటాచలం, వెంకట ప్లస్ అచలం. అచలం అంటే కదలనిది. ఏముందండి, తిరుపతి అంటే అందరికీ తెలుసు కదా. తిరుపతి తిరుమల అంటే మనకు రెండు గుర్తొస్తాయి, ఒకటి లడ్డు, రెండు గుండు. అవునా అవునా? ఇంతకన్నా ఏముందండి తిరుమలలో? తిరుమల చరితామృతం అని టైటిల్ పెట్టారు, వెంకటాచలం ఆత్మ్యం అని. మా తెలియదా? మేము వెళ్ళలేదా? ఏముంది ఇందులో? చూద్దాం. అలాగే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కొన్ని వదంతులు, వాటికి సమాధానం కూడా చూద్దాం మీ యొక్క ఆసక్తిని బట్టి. పూర్వాచార్యులు ఎలా కీర్తించారు, ఆళ్వార్లు ఎలా కీర్తించారు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు భగవంతుడు కొలువై ఉండే స్థానం 5 అని చెప్పుకున్నాం కదా. అందులో ఆ వ్యూహమూర్తి చూస్తాడు, వీడికి దేహం ఇచ్చాము, ఏం చేస్తున్నాడు వీడు? అసలు పెరుమాళ సేవ లేదు, భాగవత సేవ లేదు, ఆచార కైంకర్యం అంతకన్నా లేదు, అలా పడి తిరుగుతున్నాడు. అప్పుడు అనుకుంటాడు, అయ్యో అనవసరంగా ఇచ్చాము వీడికి జన్మ, తీసేద్దాం, తర్వాత జన్మ ఇంకేదో ఈయన జన్మలు ఇచ్చేస్తుంటాడు. చిన్న పిల్లవాడికి ఆడుకునే వస్తువు ఇచ్చామండి, పొద్దున ఇచ్చిన వస్తువు సాయంత్రానికి పాడు చేశాడు అనుకోండి, మళ్ళీ ఇస్తాము మనం వస్తువు. పనిచేస్తుందా? ఇది వినపడుతుందా? అయిపోయిందా? సెల్వీక కొడుకు పోతుందండి. ఐ థింక్ సెల్ ఉందండి, సెల్ ఉందా ఇప్పుడు ఎక్స్ట్రా? ఇంకో మైక్ తీసుకుంటా. హలో, లేదా? సరే, ఇది వస్తుందో చూద్దాం. మధ్య మధ్యలో ఆగిపోతుంది. అలా పరమాత్మ ఇచ్చిన దేహాన్ని సద్వినియోగపరచుకోకపోతే మళ్ళీ ఈ జన్మలో భరిస్తాడు. ఆ ప్లానింగ్ అంతా కూడా అక్కడ ఉంటుంది. పరమాత్మ ఆషాఢ మాసంలో యోగ నిద్రలు పెడతాడు అని చెప్తారు కదా. యోగము యోగము అంటే అర్థం ఏంటి? కూర్చుట అని అర్థం. ఏం కూర్చుట? ఎవరికి ఏ దేహాలు ఇవ్వాలి, ఏమిటి అవన్నీ ప్లానింగ్ చేస్తుంటారు అనమాట. ఆ తర్వాత ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పర్పస్ కొరకు, పరిత్రాణాయ సాధూనాం ధర్మ సంస్థాపనార్థాయ, అలా ఒక్కొక్క యుగంలో పరమాత్మ వస్తాడు కదా. ఆ వచ్చే అవతారాలకి విభవము అని పేరు. ఏం పేరు? ఇప్పుడు ఎన్ని 3 అయిపోయాయి. మరా యుగ. ఈ వైకుంఠానికి దేవతలు కూడా యాక్సెస్ లేదనుకున్నాం కదా. కింద పాల సముద్రానికి మాత్రము దేవతలు వెళ్ళగలరు, వెళ్ళి పరమాత్మని ప్రార్థించగలరు. వెళ్ళినప్పుడు ఆయన కనిపిస్తాడా లేదా అనే తర్వాత సంగతి. వెళ్ళడం అంటే యాక్సెస్ మాత్రం. పరమాత్మ అవతారాలు మొత్తం కూడా విభవము అని చెప్తారు. ఈ అవతారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్తే ఏం చెప్పాలి మీరు? పాలకడల నుంచే వస్తున్నాయి అని చెప్పాలి. శ్రీవైకుంఠం నుంచి వస్తున్నాయని చెప్పుకోవాలి.
కదా. అదేమో కారణ వైకుంఠము, ఈ పాలకడలికి కార్య వైకుంఠము అని పేరు. దీని హరివంశ పురాణంలో ఒక శ్లోకం ఉంది. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన నాగ పర్యంకముత్సృజ్య యాగతో మధురాంపురి అని. ఆ పాలకడలో ఉండే స్వామియే నాగపర్యంకాన్ని వదిలేసి ఈ మధురలో శ్రీకృష్ణుడిగా వచ్చాడు కదా అని హరివంశం కీర్తిస్తుంది. దాన్ని బట్టి చూస్తే మనకు ఆ పాలకడల నుంచే అన్ని అవతారాలు వస్తున్నాయి అని తెలుస్తుంది. 3 అయిపోయాయి. అర్థమవుతుందా? స్పీడ్ ఉందా, స్లో ఉందా? పర్వాలేదా? 4వది అంతర్యామి. ప్రతి వాడిలో పరమాత్మ అంతర్యామిగా ఉంటాడు కదా. అందరికీ శ్రీహరే తందనానా భళ తందనానా పురే తందనానా భళ బ్రహ్మముక్కడే పర బ్రహ్మముక్కడే పర బ్రహ్మముక్కడే అలా చెప్తూ అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్పారు. అందరికీ అంటే దేవతలకు, మనుష్యులకు, తిరియక్కడే జంతువులకు, స్థావరాలకు, అంటే కొండ గుట్ట అన్నిటికీ శ్రీహరే అంతరాత్మ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పలానా దేవతలు ఏమైనా ఇస్తున్నారు, చేస్తున్నారు అంటే ఏమిటి దానికి అర్థం? వారి లోపల కూడా శ్రీమన్నారాయణుడు అంతర్యామిగా ఉండి ఇస్తున్నాడు. అది అంతర్యామి. ఇప్పుడు 4 స్వరూపాలు ఉన్న పెరుమాళని మనం ఈ శరీరంతో సేవించగలుగుతామా? ఏమండి, శ్రీవికుంఠం వెళ్ళగలుగుతామా? చంద్రమండలానికి పోవడానికే చాలా కష్టం. కొంతమంది మాత్రం వెళుతారు కదా, మనం వెళ్ళలేం. అంతెందుకండి, తిరుమంత్రార్థం సేవిస్తున్నప్పుడు ఆచార్య తిరుమాళికి తప్పకుండా రావాలి అని చెప్పాం. మార్కాపురం నుంచి హైదరాబాద్కే రాలేదు. సరే, ఎందుకు లేండి, పర్వాలేదు, ఏ పర్వాలేదు, తప్పేం కాదు. మీరు వస్తే 2 వస్తారు, కానీ మేము వస్తే ఇంతమంది గోష్ఠులు సేవించుకోవడం వస్తుందని పాప వాడు వస్తా అన్నా మేము వద్దండి, మేమే వస్తామని చెప్పి వచ్చాము కదా. అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ దివ్య గారు ఉన్నారు, సుధా గారు ఉన్నారు, సునీత గారు ఉన్నారు, లక్ష్మీమల్లిక గారు ఉన్నారు. ఈ 4 గోష్ఠుల వాళ్ళే తిరుమంత్రం సేవిస్తున్నారు దాసు దగ్గర. కాబట్టి 4 వస్తారు, మీరు వద్దులేండి, నేను వస్తే ఇంతమందిని సేవించవచ్చు అని దాసుడు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ 4 ప్రదేశాల్లో ఉన్న పెరుమాళని మనం ఈ శరీరంతో సేవించలేము. ఇక మిగిలింది చివరిది అర్చ. అర్చ అంటే ప్రతిమ, ఫోటో, విగ్రహము, మూర్తి అని అర్థం. మీరు ఏ కైంకర్యం చేయాలన్నా అర్చామూర్తిగా చేయాలి. అవునా? ఇందాక స్వామివారు చెప్తున్నారు, చక్కటి వెండి రథం చేయించుకున్నారు. మాడవీధులు 4 మాడవీధులటువంటి దేవాలయం, చంద్రప్రభ వాహనం, ఆ రథసప్తమంతా చాలా వైభవంగా చేస్తున్నారు. ఒక కళ్యాణం చేయాలన్నా, ఒక అభిషేకం చేయాలన్నా, స్నపనం చేయాలన్నా, ఏ ఉత్సవం చేయాలన్నా మీరు ఎవరు చేస్తారండి? అర్చామూర్తికి 5 స్థానాల్లో పరమాత్మ ఉన్నాడు. కానీ మనం మన మాంస నేత్రాలతో చూడడానికి వీలుగా అర్చామూర్తి మాత్రమే ఉన్నాడు. ఆడవాళ్ళు చెప్తున్నారు అర్చామూర్తి యొక్క వైభవం ఏమిటి అని చెప్తున్నారు. తమరుగండదుయవ్వుర్వం అవ్వుర్వం తానే తమరుగండదెప్పే నత్తప్పే తమరుగండదెవ్వన్నం సిందిత్ ఇమయాదిరుప్పరే అవ్వన్నం ఆళ్యానాం. 17 వారు పాసు. అర్చావతారం ఎంత సులభుడు అంటే పరమాత్మ యొక్క సౌలభ్యానికి గుర్తు ఏమిటి అంటే అర్చావతారమే కదా. ఆ అర్చావతారం మన ఇంట్లో ఫోటో రూపంలో ఉన్నారు, దేవాలయంలో విగ్రహ రూపంలో ఉన్నారు, సుధామూర్తిగా, దారుమూర్తిగా, శిలామూర్తిగా కూడా ఉన్నారు. సుధామూర్తి అంటే మట్టితో చేసిన విగ్రహం, శిలామూర్తి అంటే పంచలోహాలు, దారుమూర్తి అంటే చెక్కతో. మీరు ఎట్లాగైనా చేయండి, పరమాత్మ అందులో వచ్చి ఉంటాడు. మీరు ఏ రీతికైనా భావించండి, అందులో ఉంటాడు. మీరు ఏ పేరైనా పెట్టి పిలవండి, ఆ పేరుతో పలుకుతాడు. మీ ఇంట్లో మీకు ఆచార్య పెరుమాళ్ళు ఉన్నారు, మీరు ఏదో కన్నయ్య కిట్టయ్య పేరు పెట్టుకున్నారు, ఏ పేరు పెట్టుకున్నా ఆ పేరుతో పలబడతాడు. అంతేకాదు, ఇంట్లో యజమానికి లోబడి ఉంటాడు, దేవాలయంలో అర్చక స్వామికి లోబడి పరమాత్మ ఉంటాడు. సర్వశక్తిమంతుడు అయినప్పటికీ కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా ఉంటాడు పరమాడు. అర్చక స్వామి రావాలి, అభిషేకం చేయాలి, అప్పుడే నేను బట్టలు కట్టుకోవాలి, ఒక 2 రోజులు అవుతున్నా పూలమాల అట్లాగే ఉంది, నేను తీసుకోగలను, కానీ తీసుకోడు. అర్చక స్వామి రావాలి, అర్చక స్వామి తీయాలి కదా. అలా సర్వశక్తిమంతుడు అయ్యుండి కూడా ఒకరి మీద ఆధారపడేట్టుగా ఉంటాడు అర్చామూర్తి. కానీ ఆ వైకుంఠంలో ఉన్న అదే శక్తి, ఈ అర్చామూర్తిగా ఉన్న అదే శక్తి. ఇప్పుడు మీరు శ్రీరంగం తిరుపతి యాత్రలు వెళుతుంటారా? మీరు వెళ్ళినప్పుడు మీ పెరమలను కూడా తీసుకుని వెళ్తారా, లేకపోతే ఇంట్లో పెట్టి వెళ్తారా? ఇంట్లో పెట్టి ఏం చేస్తారు? ఒక చిన్న గిన్నెలో
కాస్త జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా తీర్థం పెట్టి స్వామి తీర్థయాత్రకు వెళ్ళొస్తున్నాం, కాస్త ఒక వారం రోజుల పాటు జాగ్రత్తగా ఉండండి, సేవించండి అని మనం వెళుతాం. మనం వెళ్ళి పొద్దున ప్రాబోధి వేడి వేడి కట్టె పొంగలి, చక్కెర పొంగలి, పులిహోరలు కుంభాలుగా స్వీకరించి మంచిగా 7 రోజులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి తలుపు తెరవగానే ఎవరు ఏమిరా నువ్వేమో విశేషంగా ప్రసాదం స్వీకరించి నాకేమో ముష్టి జీడిపప్పు చిన్న గిన్నెలో ఇచ్చావు, ఏ రోజున అన్నాడండి? ఏ రోజున మీ పెరుమాళ్ళు అన్నాడా? ఏమీ లేదు. మీరు ఏది పెడితే అదే భాగ్యంగా. మీరు పచ్చరంగు ధోతి కట్టారనుకోండి, ఆ పచ్చరంగే నాకు ఇష్టం ఉన్నట్టుగా తొడుక్కుంటాడు. మీరు ఎర్రరంగు చేశారనుకోండి, ఎర్రరంగే నాకు ఇష్టం ఉన్నట్టుగా తొడుక్కుంటాడు. మీరు ఏది పెడితే అది, ఏ నైవేద్యం పెడితే అది. ఏమ్మా ఇవాళ చక్కెర పొంగల, షుగర్ వేయకు, బెల్లం వేయి, బెల్లం వేస్తే ఓకే. నిన్న చక్కెర పొంగల్ అయింది, ఇవాళ పులిహోర చేయి, అంతే వీడి ఇష్టమే, పెరుమాళ ఇష్టం ఏం లేదు. మనకి ఏది ఇష్టం అది. ఆయనకి ఏం కావాలి ప్రసాదం, ఎప్పుడున్న స్వామి నీకు ఏం ప్రసాదం కావాలి ఏమడిగేది, మనకి ఏది ఇష్టం అయితే. అర్చక స్వామి ఉన్నారు, ఇక్కడ కాదు చెప్తూ ఉదాహరణకి, బయటికి పల్లకి తీయాలి, కొంచెం అర్చక స్వామి బద్ధకం, స్వామి ఆయన మబ్బులుగా ఉన్నాయి, పొరపాటున వర్షం పడింది అనుకోండి, మళ్ళీ మీరు స్థాపన చేసుకోవాలి, ఒక 5 లక్షలు ఖర్చు అవుతుంది, మరి తీద్దామా ఊరేగింపు వద్దా? ఎందుకు లేని 5 లక్షల ఖర్చు, నీళ్లు పడితే ఎందుకు, ఆయన లోపల పెడదాం పెరుమాళ్ళు ఒరే నన్ను లోపల గర్భగుళ్ళు ఉంచి 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 కనీసం సంవత్సరానికి ఒక్కసారి బయట తిప్పవారా అని అడుగుతాడా అండి? అడగడు. వద్దు లోపల పెట్టేసాడు, లోపల పెట్టేస్తాడు కదా. పొరపాటున వాళ్ళ నీళ్లు పడితే సంరక్షణ చేయాలి మళ్ళీ కదా. కాబట్టి ఇక్కడేమో అర్చక స్వామి లోపల ఉంటాడు, ఇంట్లోనేమో యజమానికి లోపల ఉంటాడు. అంత సులభుడండి పరమాత్మ, అంత సులభమైన పరమాత్మ. ఇది అర్చామూర్తి. ఇలా అర్చామూర్తి కొలువైనటువంటి ప్రదేశం తిరువేంకటముడయార్ కదండి. తిరువేంకటముడయార్ ఎవరు? అర్చామూర్తి. శ్రీరాముడు అర్చామూర్తే, కానీ విభవంగా ఉన్నటువంటి అర్చం. అలా పరమాత్మ కొలువై ఉండే 5 స్థానాలను మనం చూసాం. బాగుంది. ఇప్పుడు మనం చూసే దేవాలయాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూద్దాం. చెప్పండి. స్వయం వ్యక్తం, సైద్ధం, దివ్యం, మానుషం. స్వయం వ్యక్తం అంటే తెలిసిపోతుంది పేరులోనే. స్వయంగా పరమాత్మే స్వయంభూగా వేసినటువంటి పరమాత్మ. తిరుమల స్వయంభూ. అలా తర్వాత సైద్ధం, సిద్ధ పురుషులు ప్రతిష్ఠించినటువంటి దేవాలయాలు. దివ్యం, దేవతలు ప్రతిష్ఠించినటువంటి దేవాలయాలు కొన్ని. మానుషం, ఈ మధ్యన హైదరాబాద్లో ఏమవుతుందంటే కొన్ని గేట్ కమ్యూనిటీలు వస్తున్నాయి. ఆ కమ్యూనిటీలో ఈ దేవాలయమా ఆ దేవాలయమా అని పోటీ, అవునా? ఈ టెంపుల్ ఆ టెంపుల్ అని పోటీ. ఆ పోటీ మధ్యలో రాత్రికి రాత్రే విగ్రహాన్ని ఎత్తి పెడతారు ల్యాండ్లో. పెరుమాళ్ళు వచ్చేసారు వెలిసారని చెప్పి తెల్ల నుంచి గుడి కడుతూ ఉంటారు కదా. ఇది ఒక దౌర్జన్య మానుషం. ఇది శాస్త్రంలో లేదు, కానీ ఇది మనం కల్పించుకుని దౌర్జన్య మానుషం. దౌర్జన్యం చేసి కడుతూ ఉంటారు. ల్యాండ్ కబ్జా చేయాలని అంతే, ఏదో విగ్రహం పెట్టేసి అలా. సమాజ శ్రేయస్సు కొరకు, ఊరి శ్రేయస్సు కొరకు, ధర్మం నిలబడడం కొరకు తమ పవిత్ర ద్రవ్యాన్ని ఉపయోగించి కట్టేటువంటి దేవాలయాలు మానుషం అనబడతాయి, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇలా 4 రకాలుగా మన దేవాలయాలు ఉన్నాయి. బాగుంది. ఇప్పుడు వెంకటాచలం ఈ భూమండలం మీద ఎప్పటి నుంచి ఉంది అని చెప్తారు. శ్వేత వరాహ కల్పం విన్నారా ఎప్పుడన్న పేరు? ఎక్కడ విన్నారు మీరు? భాగవతం. సంకల్పం. వెరీ గుడ్, క్లాప్స్ ఒకసారి. రోజు సంకల్పం చెప్తారు. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్రీ 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 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ శ్వేత వరాహ కల్పే. ఏమిటి శ్వేతవరాహ కల్పం అంటే, పూర్వము హిరణ్యాక్షుడు అనేవాడు భూదేవిని అండభిత్తిలో దాచిపెట్టాడు కదా, ప్రళయకాల సముద్రంలో దాచిపెట్టాడు. భూదేవి ప్రార్థన మేరకు శ్రీమన్నారాయణుడు డాష్ అవతారం ఎత్తెను. వరాహ అవతారం, మహావరాహ గుడపద్మలోచన, చాలా పెద్ద అవతారం. వరాహమూర్తి ఎంత పెద్దగా ఉన్నారంటే ఆళ్వార్లు వండిస్తారు. ఇప్పుడు ఆ మామిడి పండు సైజులో భూమి ఉందండి. ఆ మామిడి పండు సైజులో భూమి ఉంటే దాన్ని లేపడానికి 3 సంవత్సరాల పిల్లవాడు సరిపోతాడా, లేదా 6 అడుగుల ఆజానుభావుడు కావాలా? 3 సంవత్సరాల పిల్లవాడు కూడా లేపగలడు. ఆ భూమిని లేపడానికి పరమాత్మ ఎంత పెద్ద అవతారం తీసుకున్నాడట అంటే, ఆ వరాహమూర్తి యొక్క కాళ్ళకున్న కడియంలో కొన్ని రాళ్ళు ఉంటాయి. ఒక్కొక్క రాయి మేరు పర్వతం ఎత్తుందట. అర్థమవుతుందా? ఆ మేరు పర్వతం ఎంత ఎత్తుందో మనకు తెలియదు. ఆ కడియాలో ఉన్న కాళ్ళలో నుండి ఆ రాళ్లే మేరు పర్వతం ఉంటే మోకాలంత పెద్ద ఉండాలి, కాలంత పెద్ద ఉండాలి, స్వామి ఎంత పెద్ద ఉండాలి. ఎందుకంటే అంత పెద్ద అవతారం ఎందుకండి? ఆ హిరణ్యాక్షుడికి సంబంధించి భూమిని నిలబెట్టడానికి అంత పెద్ద అవతారం ఎందుకు అంటే, ప్రేమ, లవ్.
భూమి అన్నంత ప్రేమ అండి పెరుమాళ్ళకి. మరి దేశం అంటే మట్టి కాదు, ఆ దేశం ఆ భూమిలోనే మనమే కదా. మనం అంటే ప్రేమ పెరుమాళ్ళకి కదా. ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నాం అని చెప్పారు దివ్య గారు, మీ ఇంటికి వస్తున్నాం అని ముగ్గురు. సరే రండి స్వామి. 3 చల్లమిరపకాయలు, 3 అప్పడాలు, 3 బజ్జీలు చేస్తారా మీరు? 10-15 చేస్తారు కదా. ఎందుకంటే 15 మేము వచ్చే ముగ్గురే కదా. ప్రేమ, వచ్చిన వాళ్ళ మీద ప్రేమ అంతే కదా. సో అట్లా పెరుమాళ్ళకి భూదేవి ఉన్నంత ప్రేమ. అది కానీ అంత పెద్ద ప్రేమ కాబట్టి అంత పెద్ద విధానం తీసుకొని చాలా విశేషంగా వచ్చి హిరణ్యాక్షుని సంహరించి ఆ భూదేవిని పెట్టాడు. ఆ సమయంలో భూదేవికి ఒక ప్రైవేట్ స్పేస్ దొరికింది మాట్లాడడానికి. పెరుమాళ్ళే నన్ను రక్షించడానికి మీరు వైకుంఠం నుంచి వచ్చారు కదా, ఈ భూమండలం మీద మీరు ఉండకూడదు అని అడిగారు. అలాగే దేవి ఉంటారు అన్నారు అని. మరి కొంతమంది వేరే ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు చోటు నిద్రపడ్డారు, వాళ్ళ తింటూ వాళ్ళకే ఉన్నారు, వాళ్ళ తింటూ వాళ్ళకే ఉన్నారు. వేరే చోట వాటర్ తాగారు, వాళ్ళ వాటర్ బాటిల్లోనే తాగుతారు. అలాగే పెరుమాళ్ళకు కూడా నేనున్నానంటే నా లోకంలో నుంచి కొంత ప్లేస్ కావాలి దేవి అని గరుత్మంతుని పిలిచాడు. గరుత్మంతుని పిలిచి, ఆయన నువ్వు మన శ్రీవైకుంఠంలో నేను మహాలక్ష్మి ఆడుకునే ఒక ప్రదేశం ఉంది, క్రీడా ప్రాంతం, అక్కడి నుంచి కొద్దిగా ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అన్నాడు. ఇవన్నీ ఏమిటి? శ్వేత వరాహ కల్పంలో జరిగిన విషయం. ఇంతకీ శ్వేత వరాహ కల్పం చెప్తున్నాను కానీ కల్పము అంటే ఏంటంటే అర్థం? కల్పము అంటే చతుర్ముఖ బ్రహ్మకి ఒక పగలు కాలం, కల్పము అంటే చతుర్ముఖ బ్రహ్మకి ఒక రాత్రి కాలం. 2 కల్పాలు అయితే చతుర్ముఖ బ్రహ్మకి ఒక రోజు. సరే బాగానే ఉంది. కల్పం అంటే ఎన్ని రోజులు? ఎన్ని రోజులు చెప్తారు. కల్పము అంటే 1000 మహాయుగాలు అని అర్థం. ఎన్ని అర్థం? ఒక మహాయుగం అంటే అర్థం ఏంటి? 4 యుగాల కలయిక. కృత, త్రేత, ద్వాపర, కలియుగం. ఈ 4 యుగాలు ఒకసారి రిపీట్ అయిందనుకోండి ఒక మహాయుగము అంటాం. అలా 1000 మహాయుగాల్లో రిపీట్ అయితే చతుర్ముఖ బ్రహ్మకి ఒక పగలు. కలియుగం ఎంతకాలం ఉంది? 4,32,000 సంవత్సరాలు. ద్వాపరయుగం ఎంతకాలం ఉంది? దీని ఇంటూ 2 8,64,000. త్రేతాయుగం కలియుగం ఇంటూ 3 12,68,000. కృతయుగం కలియుగం ఇంటూ 4 17,28,000. ఇవన్నీ జరగాలి అంటే 43,20,000 సంవత్సరాలు గడవాలి. ఈ 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక మహాయుగం. ఇది ఇంటూ 1000 గడిస్తే బ్రహ్మకి ఒక పగలు. ఇప్పుడు చెప్పండి, 1000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు ఎంత? వాట్సాప్ చేయండి, తర్వాత వాట్సాప్ చేయండి, ఓకేనా? ఒక రోజుకే ఇంత అయితే సంవత్సరం ఎప్పుడు కావాలి? అలా కల్పం శ్వేతవరాహ కల్పం. ఆ కల్పంలో మనం పెరుమాళ్ళు వరాహమూర్తిగా వచ్చి భూమిని ఉద్ధరించాడు. ఆ సమయంలో భూమిదేవి ప్రార్థన మేరకు గరుత్మంతుడి ద్వారా ఆ వైకుంఠంలో ఉండేటువంటి ప్రదేశాన్ని తీసుకొచ్చి భూమి మీద ఏర్పాటు చేశారు. అలా కృతయుగంలో గరుత్మంతుడు ద్వారా తేబడినటువంటి ప్రాంతం పైన వరాహస్వామి వెలిసి ఉండటం వల్ల దానికి వరాహాద్రి అని పేరు. ఏం పేరు? గరుత్మంతుడు తీసుకొని వచ్చాడు కాబట్టి ఆ ప్రాంతానికి గరుడాద్రి అని పేరు. అలాగే వాడి యొక్క క్రీడా ప్రాంతం కాబట్టి క్రీడాద్రి అని పేరు. ఆ కృతయుగంలో ఆ పర్వతం చూస్తుంటే అట జగద్జగాయమైన శోభలతో విరాజిల్లుతుందట. చూస్తే బంగారం అన్నట్టుగా ఉందట. కాబట్టి ఆ కాలంలో దానికి కనకాద్రి అని పేరు. ఏం పేరు? సాక్షాత్ నారాయణుడే వచ్చి వేయించేశాడు కాబట్టి నారాయణాద్రి అని పేరు. ఆ కాలంలో 60,000 కోట్ల తీర్థాలు ఉండేవట. మనకి ఎన్ని కనబడుతున్నాయి ఇప్పుడు? ఆకాశగంగ, కుమారధార, పాండవ తీర్థం, ఏదో ఒక 4-5 కనబడుతున్నాయి. అప్పుడు ఎన్ని ఉండేవట? 60,000 కోట్ల తీర్థాలు. కాబట్టి కృతయుగంలో తీర్థాద్రి అనే పేరు కూడా ఉంది. ఏం పేరు ఉంది? ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చాయి? తప్పు చెప్పండి. గరుడాద్రి, క్రీడాద్రి, కనకాద్రి, తీర్థాద్రి, వరాహాద్రి, నారాయణాద్రి. 6 వచ్చాయా? గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చివరిలో సమాధానం చెప్పిన వాళ్ళకి ఒక గిఫ్ట్ అలాంటివి ఉండవు, కానీ ఒక ఆశీర్వచనం ఉంటుంది. సరే, ఓకేనా? ఇది తర్వాత వృషభుడు అని ఒక రాక్షసుడు. ఆ వృషభుడు పరమాత్మ గురించి తపస్సు చేశాడు. తపస్సు చేయగా చాలా ఘోరమైన తపస్సు అండి. ఆ తపస్సు ఎవరు చేయలేదు. ప్రతిరోజు పెరుమాళ్ళను సేవించి ఒక పెద్ద ఖడ్గాన్ని తీసుకొని తన శిరస్సును ఖండించి పెరుమాళ్ళ దగ్గర పెట్టేవాడు. ఆయనకున్న తప ఫలితంగా మళ్ళీ శిరస్సు వచ్చి అదుక్కునేది. అలా కొంతకాలానికి పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అడిగిన వరం వాడు ఏమన్నాడు? స్వామి, నీతో నాకు
యుద్ధం కావాలి అంటాడు. ఇదేం కోరిక? జిహ్వకో రుచి పుర్రేకో కదా, అదో కోరిక. ఇప్పుడు మన దగ్గర మధ్యాహ్నం కూడా భోజనం అయిపోగానే కిళ్ళి వేస్తున్నారు వాడు కొంతమంది ఉంటుంది, పాన్ వేసుకుంటారు. ఉత్తర భారతదేశంలో కాశీ అటువైపు పెడితే జల్ పాన్ అని ఉంటుంది, అంటే మండే పాన్. ఒక పాన్ తయారు చేసి పచ్చకర్పూరం వేసి దాన్ని వెలిగించి అది కాలుతుంటుంది, ఆనగా నోట్లాడిస్తారు వాడు. ఆ కాలుతున్న పాన్ తింటుంటారు. ఎందుకు? అదొక ఆనందం వాడికి, వీడికి ఒక ఆనందం. స్వామి కనబడితే మోక్షం కోరుకోకుండా ఇంకేం కోరుకోకుండా నీతో యుద్ధం కావాలి అని. సరే అన్నాడు పరమాత్మ. యుద్ధం చేశాడు, చాలా భీకరమైన యుద్ధం. చివరికి పరమాత్మ చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఇక నేను మరణిస్తానని తెలుసు. అప్పుడు పరమాత్మని ఆ వృషభుడు అడిగాడు, స్వామి ఒక చిన్న కోరిక. ఏమిటి? నీ చేతులు ఎలా పోతున్నాడు కాబట్టి ఈ పర్వతానికి నా పేరు ఉండాలంటగా మీరు అనుగ్రహించండి అన్నారు. తథాస్తుని అప్పటి నుంచి వృషభాద్రి అని పేరు. వృషం అంటే ధర్మము అని అర్థం. ధర్మదేవత కూడా ఆ కొండల్లో తపస్సు చేశాడు కాబట్టి వృషాద్రి అని పేరు. రెండు డిఫరెన్స్ అండి, ఒకటి వృషాద్రి, ఇంకొకటి. ఇన్ని పేర్లు కృతయుగంలో ఉన్నాయి. ఇకపోతే కొద్దిగా మనం ముందుకు వస్తే త్రేతాయుగం. త్రేతాయుగంలో మనం పొద్దున చెప్పుకున్నామే, అంజనీదేవి తపస్సు చేసింది కాబట్టి అంజనాద్రి అని ఒక పేరు. వానరుల్లో ప్రముఖుడైనటువంటి ఒకడు నీలుడు అని ఉన్నాడు. ఆ నీలుడు కూడా ఆ శేషాచల కొండలో తపస్సు చేశాడు కాబట్టి నీరాద్రి అని పేరు మనకు త్రేతాయుగం. ఇకపోతే ద్వాపరయుగం. ద్వాపరయుగంలో అద్భుతమైన చరిత్ర. వాయుదేవుడు పాలకడలిలో శయనించినటువంటి పెరుమాళని సేవించడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఆదిశేషుడు అంటాడు, పెరుమాళ్ ఏకాంతంలో ఉన్నారంటే మీరు కొంచెం ఆగండి అంటాడు. నా అంతటి వాడు వస్తే ఆగమంటావు, అందరు లోపల ఉండి అసలు వాడు ఉచ్ఛ్వాస తీసుకోవాలంటే నేనే అది కారణం అంటే ఎవరు గొప్ప మన ఇద్దరులో అంటాడు. ఈ గొప్పలు ఇవ్వండి ఎందుకండి, కొంచెంసేపు ఆగిన తర్వాత మీరు పెరుమాళ్ సేవించవచ్చు. లేదు నా అంతటి వాడు వస్తే నువ్వు ఆపుతావా, మన ఇద్దరు ఎవరు గొప్ప తేలిపోవాల్సిందే అంటారు. సరే ఏమిటి పందెం అంటే మేరు పర్వతం. మేరు పర్వతం అంటే పురాణాల్లో మన భూమిని చెప్పాలి అంటే మేరు పర్వతం గురించే చెప్తారు. చాలా బంగారు వర్ణమైనటువంటి పర్వతం. ఇప్పుడు అది ఎక్కడుంది స్వామి, వెళ్ళి కాస్త బిల్లుకొచ్చుకుంటారు అడగండి, ఇప్పుడు అది లేదు. కానీ పురాణాల్లో చెప్తారు భూమి అంటే అది మేరు పర్వతం ఉంది అని. ఆ మేరు పర్వతంలో ఒకానొక శిఖరానికి ఆదిశేషుడు చుట్టుకొని ఉంటాడు. బెట్టేంటి అంటే వాయుదేవుడు వీస్తూ ఉంటాడు గట్టిగా, ఆ శిఖరం పడిపోకుండా ఆదిశేషుడు పట్టుకోవాలి. పొరపాటు శిఖరం పడిపోయింది అనుకోండి వాయుదేవుడు గెలిచినట్టు, పడిపోలేదు అనుకోండి ఆదిశేషుడు గెలిచినట్టు. చాలా ఘోరంగా వాయు వీస్తుంది, లోకాలన్నీ కూడా తప్పించిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడే నారద మహర్షి వచ్చాడు, శ్రీమన్నారాయణుడు సంజయ్ చేశాడు. చేయగానే నారాయణ నారాయణ అన్నాడు. ఈయన ఆదిశేషుడు కదా, సహస్ర పడాన్ని పండించినటువంటి ఆదిశేషుడు ఒక్కసారిగా పడవ విప్పి చూశాడు. చూడగానే ఇదే అదును అని చూసుకొని వాయుదేవుడు చాలా వేగంగా వీచి ఆ శిఖరాన్ని పడగొట్టాడు. అలా కింద పడుతూ ఉంటే మేరు పర్వతం అయ్యో నా సంతానం కదా ఈ పర్వతం కింద పడిపోతుంది అంటే అప్పుడు ఆదిశేషుడు నువ్వేం బాధపడకు, నీ పర్వతాన్ని నీ శిఖరాన్ని నేను మోస్తాను అని ఆదిశేషుడు ఇలా పడుకొని ఆ పర్వతాన్ని మోయటం వల్ల ద్వాపరయుగంలో శేషాద్రి అని పేరు. ఏం పేరు? ఏ యుగంలో ఏ పేర్లు ఉంటే మనకు ఎందుకు చూడండి. మనం ఉన్న యుగం ఏంటి? ఈ యుగంలో ఏంటో చెప్పండి. వస్తున్నా కలిగి వస్తున్నా. కలియుగంలో ఏం పేరండి? ఇంకెవరన్నా? వెంకటాద్రి. వెంకటాద్రి ఈజ్ కరెక్ట్. రైట్. వరాహ పురాణం చెప్తుంది, చెప్పండి. సర్వ పాపాని వేం ప్రాహు కటః తద్దాహ ఉచ్యతే. వేం అంటే పాపములు అని అర్థం, కట అంటే తీసేసేది అని అర్థం. మనం ఏ కొండపైకి అయితే వెళ్ళి కొంతకాలం భగవంతుని సేవించి భగవన్నామని చెబితే అనంత జన్మంలో పాప నశించిపోతుందో ఆ కొండకి వెంకటం అని పేరు. సర్వపాప హరిత్వాత్ వెంకటాద్రి ఇది స్మృత వరాహపురాణంలో మనకు నిర్వచనం. కాబట్టి వేం అంటే పాపములని, కట అంటే దహించి వేసేది. ఆ కట నుంచే కట్ వచ్చింది ఇంగ్లీష్లో, రైట్? దహించి వేసేది అని అర్థం. అలా వెంకటాద్రి అని పేరు. ఇలా మనకు ఒక్కొక్క యుగంలో ఆ పర్వతానికి ఏ పేర్లు ఉన్నాయో మనకు తెలుసు. ఇప్పుడు లక్ష్మణుడు ఏం చూస్తామంటే ఈ పర్వతాల యొక్క ప్రాచీనత ఏమిటి చూద్దాం. ఆ ప్రాచీనత చెప్పుకోవాలి అంటే ఏమండి, వెంకటాచలం గురించి వేదంలో ఉందా? ఎస్ ఉంది. ఇతిహాస పురాణాల్లో ఉందా? ఉంది. దాన్ని చెప్పుకున్నాం కదా, 11 పురాణాలు కీర్తించారు. వేదంలో ఉంది అన్నారు కదా, ఎక్కడుందండి వేదంలో? ఋగ్వేదంలో ఉంది. మనకి ఋగ్వేదంలో 10వ మండలము
155వ అధ్యాయం 155 అందులో మొదటి మంత్రం అరాయికాణే వికటే గిరింగచ్చ సదాన్వే శ్రీంబిటస్య సత్వభి దేవిష్ట్వా చాతయామసి అని మంత్రం. ఇది వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథంలో భగవద్ రామానుజుల వారు ఉట్టెక్కించినటువంటి ఒక ప్రమాణం. ఈ శ్లోకం మనకు ఏం చెప్తుంది ఈ మంత్రం అంటే, ఓ మానవుడా, నువ్వు సకల సంపదను కోల్పోయినా సరే, లేదా జ్ఞానం అనే సంపద కోల్పోయి అంధకారం అయిపోయినా సరే, గిరింగచ్చ ఆ కొండకు వెళ్ళు. ఏ కొండ? హనుమకొండ, కిలిమంజారో, ఏ కొండ? ఎట్లా చెప్తా తిరుమల కొండ అని ఆ రెండో లైన్లో ఉంది. సిరింబిటస్య, సిరింబిటస్య అంటే శ్రీ మహాలక్ష్మికి నివాస స్థానమై ఎవడు ఉన్నాడో వాడు ఏం చేసినటువంటి కొండ. ఆ కొండకు వెళ్ళి సేవించు, నాయన నీ బాధలన్నీ పోతాయి, నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు అని చెప్పారు. ఇది ఋగ్వేదంలో ఉంది. అంటే వేదం ఎప్పటిది చెప్పాలి ఎవరన్నా? చాలా ప్రాచీనమైన వేదం. వేదానికి అపౌరుషేయము అని పేరు. అంటే ఏ పురుషుడు దాన్ని వ్రాయలేదు. అంటే మరి స్త్రీలు రాసుకొచ్చు కదా అండి. ఇక్కడ పురుష శబ్దానికి స్త్రీ పురుషుని అర్థం కాదు. పురి సేతే సేన ఇది పురుష, పురము ఎందు నివసించువాడు అంటే జీవుడు అని అర్థం. పురుష అంటే జీవుడు. అపౌరుషేయం అంటే ఏ జీవుడు రాసింది కాదు వేదము. చాలా ప్రాచీనమైనది. ఋషులందరూ కూడా ఈ సంసార సమయం నుంచి బయటికి వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి దొరికింది మాత్రమే తింటూ కొన్ని వందల వేల సంవత్సరాలు పరమాత్మ గురించి ధ్యానం చేయగా పరమాత్మ యొక్క నిశ్వాస రూపంలో ఒక శబ్దాన్ని విన్నారు. ఆ విన్న శబ్దాన్ని తమ శిష్యులకు ఉపదేశిస్తూ వచ్చారు. అలా వింటూ నేర్చుకోబడింది కాబట్టి దాన్ని శృతి అన్నారు. అలాగే విద్ అనే ధాతువుకి జ్ఞానము అని అర్థం. జ్ఞాన భాండావరం కాబట్టి వేదము అన్నారు. పరమాత్మ యొక్క నిశ్వాస రూపం కాబట్టి దానికి నిగమము అని పేరు. సో నిగమము అన్నా శృతి అన్నా వేదమన్నా ఒకటే. అంత ప్రాచీనమైన వేదంలో చెప్పబడింది వెంకటాచలం గురించి. ఎలా వెళ్ళమన్నారు? దేవిష్ట్వా చాతయామ శ్రీంబిడస్వ సత్వభి, సత్వగుణ పరిపూర్ణులైనటువంటి స్వాములను వెంట పెట్టుకొని వెళ్ళండి. ఇది కొద్దిగా అండర్లైన్ చేసుకోవాలి. ప్రాచీన కాలంలో తిరుమల వెళ్ళేవాళ్ళు ఏదో బుక్ చేసుకుని వెళ్ళడం కాదు. ముందు మన ఊళ్ళో ఉన్నటువంటి స్వాములు ఎవరైతే ఉంటారో వారిని సంప్రదించి, అయ్యా మేము తిరుమల యాత్ర చేద్దాము అనుకుంటున్నాము, మీరు కూడా మాతోని రావాలి అని వారిని ప్రార్థించి, ఆ స్వాములు కూడా వస్తాను అంటే వారితో కలిసి వెళ్ళి పెరుమాళను సేవించుకోవాలి. ఇది నేను చెప్పడం లేదు, వేదంలో ఉన్నటువంటి మాట. ఎందుకు? సత్వగుణ పరిపూర్ణులు ఉన్నటువంటి వాళ్ళతో మనం తిరుమలకు వెళితే వాళ్ళు వెళుతున్న సేవ భగవంతుని కళ్యాణం కూడా చెప్తూ ఉంటారు. అలాంటి వారిని ముందు పెట్టుకొని మన పెరుమాళను సేవించాలి కదా. ఇవాళ కల్చర్ అంతా పోయింది. మనకి ఏదో టికెట్స్ బుక్ అయిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం, మనం పోవడమే బర్డన్ అనుకుంటే మళ్ళీ ఇంకా స్వాములు ఎక్కడ తీసుకుని వెళతాం అని ఆలోచించే రోజులు ఇవి. కొంతమంది తీసుకుని వెళ్తాం అనుకుంటే వేరే విషయం. శాస్త్రంలో మాత్రం వారితో వెళ్ళారా అంటే మార్కాపురం ఎగ్జామ్షన్ పాటిస్తున్నారు. చాలా సంతోషం. శాస్త్రంలో ఉందండి ఈ మాట కదా. సప్తగుణ పరిపూర్ణటువంటి స్వాములతో మనం వెళ్ళాలి, అలా వారిని ముందు పెట్టుకొని మన పెరుమాణం సేవించాలి అని వేదకాలం నుంచి ఉంది. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొండలు కదా. అటుపైన మనం ఇతిహాసంలోకి వస్తే వాల్మీకి రామాయణంలో లేదు కానీ కంబ రామాయణంలో ఒక మాట ఉంది. సుగ్రీవుడు సీతాన్వేషణ కొరకు వానరులందరినీ కూడా తలా ఒక దిక్కు పంపాడు. అలా దక్షిణ దిక్కుకు వెళ్తున్నట్టు వాళ్ళని చెప్పాడు, మీరు పలాచోటకు వెళ్ళండి, అలా వెళ్ళండి. ఆ మ్యాప్ అంతా ఇచ్చి అక్కడ వెంకటాచలం వస్తుంది, ఆ కొండపైకి మాత్రం ఎక్కకండి అని. ఆ కొండపైకి మాత్రం ఎక్కకండి. ఎందుకు? రావణాసురుడు సీతమ్మని అక్కడ దాచిపెట్టే అవకాశం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ కొండకెక్కి పెరమాన్ని ప్రార్థిస్తే చాలు మోక్షం వస్తుంది. మీరందరూ కొండకి వెళ్ళి మీరందరూ వైకుంఠానికి వెళితే సీతమ్మని ఎవరు వెతకాలి? సీతమ్మని ఎవరు వెతకాలండి? కాబట్టి చాలా సంతోషం. స్వామి శ్రమిస్తున్నాడు దాసు. సీతమ్మని ఎవరు వెతకాలి అని చెప్పి ఆ కొండపైకి మాత్రం మీరు వెళ్ళకండి అని చెప్పాడు. అలా ఇతిహాసంలో కూడా కంబ రామాయణంలో కూడా వెంకటాచల మహత్యం ఉంది. ఇక పురాణం 11 పురాణాలు మనకు కీర్తించాయి వెంకటాచలాన్ని. చూడండి, ఇంత ప్రాచీనమైనటువంటి ప్రాశస్త్యం ఉన్నటువంటి దేవాలయం అక్కడ వేయించేసాడు. వేదాంత దేశకుల వారు మీరందరేమో 7 కొండల పైన వేయించేసి ఉన్న స్వామి అని మీరు అనుకుంటున్నారు, నాకు మాత్రం ఈ 7 కొండలే స్వామి రూపంగా కనబడుతుంది అని. ప్రపంచేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా
ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్య శర్కరాయుధం. ఆ పరమాత్మ యొక్క కరుణ పొంగిందట. ఆ పొంగిన కరుణ ఎట్లా ఉంది అంటే చెరుకు రసం పొంగి 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 గట్టగట్టి ఒక కలకండలాగా ఎట్లా ఉంటుందో ఆ శ్రీనివాసుడు యొక్క కరుణ అలా పొంగి 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 7 కొండలలాగా ఉంది అని ఇక్కడే ప్రపంచేతం గిరిం ప్రాయ ఇక్కడికే సాష్టాంగం చేశారు. పైకి ఎక్కి పెరమలకు సాష్టాంగం కాదు, ముందు కొండకి సాష్టాంగం చేశారు. పరమాత్మ యొక్క దయాస్వరూపిణి అని ఆ దయని వర్ణిస్తూ దయాశతకము అనే 100 శ్లోకాలను కూడా శ్రీనివాసుడికి అర్పించాడు. పరమాత్మ గుణము పరమాత్మ వేరు కాదు కదండి, గుణాలన్నీ పరమాత్మ అంటి పెట్టుకునే ఉంటాయి కదా, అలా చేయించాడు. కాబట్టి ఇది విన్నప్పుడు మనకి ఏం తెలుస్తుందండి, ఎంతో ప్రాచీనమైన దేవాలయం, మనం ఎట్లా వెళ్ళాలి, మనం ఆ దేవాలయానికి ఎంత శ్రద్ధతో నా కొండలెక్కాలి, చెప్పులతో ఎక్కకూడదు. నెంబర్ 1. సరే వయసు రీత్యా ఆరోగ్యం రీత్యా ఎక్కినా కనీసం మాడ వీధుల్లో అయినా చెప్పించుకునే పరిస్థితి లేకుండా ఉండాలండి. మాడ వీధుల్లో కూడా కొంతమంది చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ తిరుగుతూ వాలంటీర్స్ గోవిందా చెప్పులు విడవండి, గోవిందా చెప్పులు విడవండి చెప్పించుకోవాలండి మనం. ఆ పర్వతం ఎంత గొప్ప పర్వతం, రామానుల వారు ఎక్కారా అండి? నేను ఎక్కదని చెప్పారా? ఆదిహే స్వరూపం అండి, నేను ఎక్కనన్నారు. అయ్యా మీరే రాకపోతే తర్వాతి కాలంలో ఎవరు వస్తారు దేవాలయానికి అన్నప్పుడు మోకాళ్ళ నుంచి ఎక్కారు రామానుజు. అంత ప్రాశస్తున్న ప్రదేశం. మళ్ళీ ఇక నడకదారు ఉంది అలిపిరి నుంచి. ఆ నడకదారులు వెళుతున్నంతసేపు పెరుమాళ్ళ యొక్క నామాన్ని చెప్తూ వెళ్ళాలి తప్ప ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆ రకరకాల మిర్చి బజ్జీలు, వడలు, దోశలు, అది మనం తినడానికి వస్తున్నామా, పెరుమాళ్ళ సేవకు వస్తున్నామా చెప్పడానికి ఉంది కదా. అది తినడానికి వస్తున్నట్టుగానే ఉంది అక్కడ అన్ని రకాలుగా. ఎందుకండి ఇక కూల్ డ్రింక్స్ చెప్పడానికే వీల్లేదు, రకరకాల పదార్థాలు. అసలు ఆ కొండ ఎక్కుతున్నంతసేపు పరమాత్మని భావిస్తూ పరమాత్మ నామాన్ని చెబుతూ మనం వెళ్ళాలి, కానీ తినడం కోసం అన్నీ వచ్చింది. మన ప్రాచీన కాలంలో మన పెద్దలు హితమిత భోజనం అని, అది ఆదిశేష స్వరూపము. మనం ఇక్కడ ఇంకా భోజనాలు ఇవన్నీ పుచ్చుకొని పైకి వెళ్ళి ఈ మలాన్ని మూత్రాన్ని విసర్జించడం చాలా అపచారం అని ఏమీ తీసుకోకుండా ఆ కొండపైకి వెళ్ళి స్వామిని సేవించి మళ్ళీ వేగంగా వచ్చారు. అంటే మలమూత్రాలు చేయడానికి కూడా చాలా ఇష్టపడకుండా చాలా వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు. ఇది అంత పవిత్రత, అంత శాంక్టిటీ ఉన్నటువంటి కొండపైన ఎట్లా ఉంది ఇప్పుడు? హిందూ సాంప్రదాయంలో లేని వాళ్ళు అక్కడ ఉద్యోగాల్లో ఉంటున్నారు. అంత గతి ఏంటి, మన వాళ్ళు లేరా? ఇంత చరిత్ర ఉన్నటువంటి కొండల్లో ఎవడో మతం వాడొచ్చి ఈ 2 కొండలు మావి 3 కొండలు మీవి అంటే సనాతన ధర్మంలో ఉన్న భారతీయుల రక్తం మరగాలో వద్దా? ఇది ప్రాశస్త్యం అండి. వేద కాలం నుంచి ఉంది, ఇతిహాస పురాణ కాలం నుంచి ఉంది, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఆ కొండ ఉంది. కాబట్టి మన సొత్తు అది, దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత, దాని పవిత్రతను కాపాడడం కూడా మన బాధ్యత కదా. కాబట్టి వీలైనంత చోట్ల అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా హిందువులే ఉండాలి, ఇతర మతస్థులు ఉండడానికి వీలు లేదు. ఇది మన వాళ్ళు ఫైట్ చేయాలి, ఇది మన గ్రహించాల్సిన విషయం. ఇది ఇక ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు కామ్గా కూర్చోవద్దు. అందుకనే వెంకటాచల మహాత్యాన్ని మనం సేవించాలి. అలా మనకు కనబడుతుంది. ఇకపోతే వేదంలో చూసాం, ఇతిహాసంలో చూసాం, పురాణంలో చూసాం. ఇకపోతే వాగ్గేయకారుడు. వాగ్గేయకారులు అనగానే తిరుమల అంటే మనకు అన్నమాచార్యులు. అన్నమాచార్యులు అంటే తిరుమల గుర్తొస్తుంది. కట్టెదురా వైకుంఠము కాణచైనకొండ జటిరాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కాణచైనకొండ జటిరాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. అంటే మన కళ్ళెదురుగా వైకుంఠం ఉందండి. ఆ పరమాత్మ ఎంత దయాస్వరూపుడు అంటే దేవతలందరూ ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా కింది దిగడం చాలా కష్టమని మనమేమో భూమి మీద ఉన్నాం, మరీ ఎంత పైకి వెళ్ళలేమని మనం కొంచెం పైకి వచ్చేట్టుగా, దేవతలు కొద్దిగా కింది దిగి వచ్చేట్టుగా ఆ మధ్యస్థంగా పరమాళ్ళు అక్కడ కొలువై ఉన్నాడు కదా. అటువంటి పరమాత్మ ఈ భూలోకం నుంచి పైకి 7 లోకాలు, భూహు, భువః, శువః, మహః, జనః, తపః, సత్యః. 7 లోకాలు దాటిన తర్వాత గిరిజ దాటితే వైకుంఠం. 7 కొండల తర్వాత శ్రీనివాసదురా వైకుంఠం. కాణాచైన కొండ. కాణాచి అంటే ప్రాచీనమైనది అర్థం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఋగ్వేదం కాలంలో కూడా వెంకటాచల గురించి చెప్పబడింది అంటే
కొన్ని కోట్ల 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 సంవత్సరాల నుంచి ఆ కొండ అక్కడ ఉంది అని భావించారు. అంత ప్రాశస్త్యం. కాణాచైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. ఎన్ని మహిమలు! ఎవరు ఏది కోరుకున్నా అది ఇస్తాడు కదా. శ్రీనివాసుడు వీడు ధనికుడా, వీడు పేదవాడా, వీడు చదువుకున్నవాడా, వీడు చదువుకోనివాడా, వీడు డబ్బున్నవాడా, డబ్బు లేనివాడా, వీడు పండితుడా, పామాడు ఏమి చూడండి. ఎవరు వెళ్ళి ఏది కోరినా అన్నీ ఇస్తుంటాడు కదా. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, పుట్టుగొడ్రాళ్లకు బిడ్డనిచ్చే గోవిందుడే. వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా, వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఎంత అద్భుతం అండి! ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తాడు పరమాత్మ అని వాగ్గేయకారుడు. పురంధరదాసు భూషణಕ್ಕೆ ಭೂಷಣ ಇದು ಭೂಷಣ, శేషాద్రివాస శ్రీవర వెంకటేశ, ಭೂಷಣಕ್ಕೆ ಭೂಷಣ ಇದು ಭೂಷಣ. ನಾಲಿಗೆಗೆ ಭೂಷಣ ನಾರಾಯಣ ನಾಮ, కాలిಗೆಗೆ భూషణ హరియాతరే. నాలుగకు ఆభరణం ఏమిటి? నారాయణ నామం చెప్పడం. కాలికి ఆభరణం ఏమిటి? హరి కొలువై ఉన్న ప్రదేశాలని సేవించడము అని పురంధరదాసు కీర్తించారు. త్యాగరాజ స్వామి తిరతీయగ రాదా అని కీర్తించారు. ఎంతో మంది వాగ్గేయకారులు కీర్తించినటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం వెంకటాచలం. ఆళ్వార్లలో పెరిగే ఆళ్వార్ எழுவார் விடைகொள்வார் ஈத்துளாயானை வலுவா வகை நினைந்து வைகள் தொழுவார், வினைச்சுடரை நந்துவிக்கும் வேங்கடமே వానోర్ మనచుడరై తుండుం మలై. స్వామి నిన్ను సేవించే వాళ్ళు ఏదో తాత్కాలిక ప్రయోజనం కోసం సేవించే వాళ్ళు ఉంటారు. స్వామి ఈసారి నాకు ప్రమోషన్ ఇస్తే నేను నిలువెత్తు సమర్పించుకుంటాను, గుండు కూడా కొట్టించుకుంటాను. ఒకవేళ డబుల్ ప్రమోషన్ వస్తే పక్కింటి వాళ్ళకు కూడా గుండు కొట్టిస్తాను. ఇలాంటి కోరికలు. ఎಳುవార్ అంటే ఏదో ప్రయోజనం ఉంది వెళ్ళిపోయేవాడు. విడైగొల్వార్ నీ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళేవాడు. అంటే స్వామి నాకు ఆత్మానుభవం కావాలని కైవల్యం తీసుకుని వెళ్ళేవారు. అటుపైన స్వామి నీ పాదాలే శరణ్యం నిన్ను పట్టుకొని ఉండేటువంటి వారు వాళ్ళెవరు? ముముక్షువులు, ముక్తుభుక్షుడు. అలాంటి వారు అందరికీ కూడా కోరికలు తీరుస్తూ నిత్యసురులకు కూడా జ్ఞానదీపంగా ఉండేవారు స్వామి అని కీర్తించారు ఆళ్వారు. ఆళ్వారి పాసురం దగ్గర 200 పైగా పాసురాలు వెంకటేశ్వర స్వామిని, ఆ తిరువేంకటాన్ని కీర్తించారు. ఇక ఆండారు செங்கமாகடல் கடைந்தான் தன் முகில்கால் வேங்கடத்து செங்கன்மார் சேவடிக்கீழ் அடிவீழ்ச்சி விண்ணப்பம் கொங்கை மேல் குங்குமத்தின் குடம்பழிய புகுந்து ஒரு நாள் தங்கமென்னு ఎన్నావి தங்கமென்னு రయీరే. శ్రీవిల్లిపుత్తూరు నుంచి మేఘాలు వెళుతున్నాయి. మేఘాలు వెళుతూ ఉంటే ఆండాలు చూసింది. ఓ మేఘాలారా, మీరు తిరుమల వెళుతున్నారా అని చెప్పండి, ఆ స్వామికి నేను వెయిట్ చేస్తున్నాను, ఆ స్వామిని ఆలింగనం చేసుకుంటే తప్ప నేను ప్రాణాలతోని నిలవలేను అని మీరు స్వామికి చెప్పండి అని మేఘాలను కూడా దూతగా పంపించింది ఆండాళ్ళతో. ఏమండి, ఆండాళే కీర్తిస్తే వారు తండ్రి గారు కీర్తించరా? ఎవరు వారు తండ్రి గారు? వారు పెరియాడు వారు. పల్లాండి పాడింది ఎవరి గురించండి? శ్రీనివాసు గురించే. చెప్పండి. పల్లాండి 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 మణివన్న చెవిగా అయ్యో మోడం ఆయిరం ఏమన్నారు? పొందికగా మీ వక్షస్థలంలో కూర్చున్న మహాలక్ష్మి మీకు మంగళం మంగళం అన్నారు. హృదయ స్థానంలో లక్ష్మిని కలిగిన వారు ఎవరండి? శ్రీనివాసుడు. వాడు పల్లాన్ని పాడింది ఎవరి విషయంలో? శ్రీనివాసుడు విషయంలో కదా. ఇంకన్నిటికన్నా కులశేఖర ఆళ్వారు నాకు ఏమొద్దయ్యా, ఒక అచేతనంగా గడపలాగా పడి ఉండి పవడవాయి కాండిపోయినే తుండ పండు లాంటి నీ అదరాన్ని చూడలేనా స్వామి, చూసుకుంటూ ఉండాలి అని కోరుకున్నాను. ఆళ్వాళ్ళందరూ ఉహందు సంతోషించి ఆ తిరువేంకటముడయాన్ని కీర్తించారు. తిరువేంకటముడయానని నేని తిరుమామణిలో నిలచెదనా, తిరువాభరణ విశేష వైభవము తిరుమేలిని సేవించెదనా కీర్తన. ఆడవాళ్ళందరూ కూడా చాలా విశేషంగా కీర్తించారు. అందులో అందరూ ఆడవాళ్ళ పేరు చెప్పుకునే సమయం లేదు, కానీ సరే ఒక நம்மாழ்வார் பாசுரம் అందరికీ తెలిసిన பாசுரம். அகலகில்லே இறையுமென்னு அலர்மேல் மங்கை உரைவார்பா நிகரில் புகழாய் உலகம் மூன்கடையாய்
என்னை ஆழ்வானே நிகரிலவலர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழும் இல்லாபடியே உன் అడికీల్ అమనందు పుగుందేనే అగలైలే నిరయం ఎన్నం. ఆ స్వామి యొక్క వక్షస్థల భోగ్యతను భావించి మహాలక్ష్మి అమ్మవారు ఒక్క క్షణకాలం కూడా విడిచిపెట్టి ఉండలేనటువంటి స్వామి. అంతటి భోగ్యత ఎప్పుడు మహాలక్ష్మి విడిచిపెట్టి ఉంటుంది. అటువంటి స్వామి నిగరిల్ పుగళాయ్ ఉలగం మున్నుడయాయ్ ఎన్నై ఆళ్వాణి నన్ను కాపాడేవు స్వామి రక్షకుడా. నిగరిలవన మునిస్కరంగల్ విరుంబుం అందరూ మునులందరూ కూడా సంతోషించి సేవించేటువంటి తిరువేంకడత్తానే తిరువేంకడం ఉడయవన్ తిరువేంకటాచలాన్ని కలిగిన వాడు శ్రీనివాసుల. పుగలున్నా వడియే నిన్ను పొందడానికి నా దగ్గర ఏ ఉపాయము లేదు, నువ్వు కాదంటే ఇంకొక దిక్కు కూడా లేదు. దీన్నే మనం సంప్రదాయ పరిభాషలో ఆకించిత్వము అనన్య గతిత్వము అంటారు. స్వామి నిన్ను పొందడానికి నా దగ్గర కర్మయోగము జ్ఞానయోగము భక్తియోగం ఏమీ లేవు, ఒకవేళ నువ్వు కాదంటే ఇంకొక దిక్కు కూడా లేదయ్యా అని నడికీళ్ అమర్ந்து పుగుంది. నీ పాదాల దగ్గర ఉండి సేవిస్తాను. చెన్నకేయ స్వామి పాదాల దగ్గర కచ్చాస్వామి చూపించినట్టుగా అలా ఉండి సేవిస్తాను అన్నారు నమ్మాళ్ళ వారి కోసం. తర్వాత 8:40 9 కట్ ఓకేనా? స్వామి 9 o'clock వరకు చెప్పుకోవచ్చా? అడిగిపోతే తర్వాత ఆళ్వాల పాసురాలు చూసాం. లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రపత్తి, మంగళాశాసనం, స్తోత్రం ఇవన్నీ మనకు అందించింది ఎవరండి? చెప్పాలి. మార్కాపురం మనవాడ మామూలుల శిష్యులు అన్నాడు స్వామి. గట్టిగా చెప్పట్లు. స్వామి మనవాడ మామూలు శిష్యులు తిరువెంకటం ఏం చేశారు? ఏం చేసినప్పుడు మనవాడ మామూని ఆజ్ఞాపించారు. అన్నాడు స్వామి హస్తిగిరి అన్న అని పేరు వారు. కానీ వారి ఎదురుగా ఎవరైనా నిలబడి సంప్రదాయ విషయంలో చర్చ చేసినప్పుడు ఆ ఎదుటి వాళ్ళకి భయంకరంగా కనపడతారట. అందుకని ప్రతివాది భయంకరుడు అని పేరు వచ్చింది వారికి. ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి. మనవాడ మామూని అన్నారు, అన్నన్ స్వామి తిరువేంకటరమణ అనే విషయంలో మీరు సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనం చేయండి అన్నారు. సరే అండి అన్నారు. ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరాముడిని ఎంతమంది చూశారు? హ్యాండ్రైజ్ చేయండి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని ఎంతమంది చూశారు? వీళ్ళిద్దరినీ మనం శ్రీనివాసుడిలో చూసుకోవచ్చు. వీళ్ళిద్దరినీ మనం మనవాడ మామూలు ఆజ్ఞ మేరకు సుప్రభాతం ఇవ్వండి అంటే మొట్టమొదటి శ్లోకం ఏంటండి? కౌసల్యా సుప్రజా రామ పూర్వాస్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్వికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మొదట రాముడికి కీర్తించారు అంటే చూడగానే రావణ వారే కనిపించారు. తర్వాత శ్లోకంలో గోవిందుని కీర్తించారు, కృష్ణుని కీర్తించారు. అంటే ప్రతివాది అన్నట్టు స్వామికి వెంకటేశ్వర స్వామిని చూడగానే ఆ రాముడు కృష్ణుడే గుర్తించాడు. అందుకని మొట్టమొదటి 2 శ్లోకాలు అలా పడిపోయారు అంటారు. తర్వాత స్తోత్రంలో అభిరామ గుణాకర దాసరథే జగదేక ధనుద్ధర దీనవదే రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయా జలదే అవనీతనయా కమనీయ రజనీకర చారు ముఖాంబురుహం రజనీచరరాజతమోలింగం మహనీయమహం రఘురామమహే. అంటే రాముని కీర్తిస్తున్నారండి అక్కడ. వెంకటేశ్వర స్తోత్రంలో అలా రాముడు కనిపిస్తూ ఉన్నారు. త్రేతాయుగంలో రాముడిని చూడలేదు అన్న బాధ మనకు అక్కర్లేదు. అదే స్తోత్రంలో చెప్తారు. కల వేణు రవావస గోపవధూ శతకోటి వృతాస్మర కోటి సభా వసుదేవ సుతాన్న పరం వసుదేవుడు సుతుడైనటువంటి శ్రీకృష్ణుడు తప్ప నేను ఇంకొకటి ధ్యానించను వెంకటేశ్వరుని శ్రీకృష్ణుడు కదా. చక్కగా వేణుగానాన్ని వినిపిస్తూ చుట్టూ గోపికలను పెట్టుకున్నటువంటి ఆ కృష్ణస్వామి, గోవర్ధనాన్ని ఎత్తునటువంటి ఆ కృష్ణస్వామి. గోవర్ధన గిరిధార గోవింద గోకుల బాలక పరమానంద
గోవర్ధన గిరిధర. ఆ గోవర్ధన ఎత్తిన వాడు ఎవడో కాదండి, శ్రీనివాసుడే. కాళీయమర్ధనం కదా, కాళీయమర్ధనం చేస్తున్నప్పుడు పురంధరదాసు కీర్తన ಅಂಬುರುಹೋದ್ಭವ ಅಖಿಲ ಸುರರು ಕೂಡಿ ಅಂಬರದಲ್ಲಿ ನಿಂತು ಅವಸ್ತುತಿಸೆ ರಂಭೆ ಊರ್ವಶಿ ರಮಣೀಯರೆಲ್ಲರೂ ಚಂದದಿ ಭರತ నాట్యవ నటిసే. దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారట చిన్న కృష్ణుడు కాళీయమర్ధనం చేస్తుంటే. అలాగే నారదతుడు గానం చేస్తున్నారట. రంభా ఊర్వశి మేనకలు చందది భరత నాట్యవ నటిసే భరతనాట్యం వేస్తున్నారట కదా, అటువంటి సన్నివేశం. కాబట్టి ఆ కృష్ణుడు కూడా ఈయనే, ఆ రాముడు కూడా ఈయనే అని చెప్తారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే త్రేతాయుగంలో రాముడిని సేవించలేదన్న బాధ అక్కర్లేదు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిని చూడలేదన్న బాధ అక్కర్లేదు. త్రివేంద్రమణయాల్లోనే అందరూ కనపడతారు. ఇంకో మాట చెప్తారు, శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారం చాలించి శ్రీవైకుంఠానికి వెళ్ళేటప్పుడు కొంతమంది మహర్షులకు దర్శనం ఇచ్చాడు. ఆ మహర్షులందరూ స్వామి ఈ రూపాన్ని మేము ఎప్పుడూ సేవిస్తున్నట్టుగా ఉండాలి అంటే తదాస్తు అని ఆ రూపంగానే ఇవాళ తిరుమలలో స్వామి సేవ సాగిస్తున్నారు అని చెప్పారు. ఇన్ని చెప్పుకున్నప్పుడు తిరువేంకటం చెప్తున్నప్పుడు రామాని గురించి చెప్పకపోతే రోజున పూర్తవుతుందా? అసలు 1000 సంవత్సరాల క్రితం ఆ తిరుమల 7 కొండల పైన వేంచేసి ఉన్నవాడు శ్రీనివాసుడు అని చెప్పింది ఎవరండి? రామానుజుల కాలంలో 1000 సంవత్సరాల క్రితం అక్కడ జడలు ఉన్నాయని అమ్మవారిగా పూజించారు కొందరు. లేదండి అక్కడ పుష్కరునికి స్వామి అని పుష్కరుని పేరు కుమారస్వామి అని కొందరు, పరమశివుడు అని కొందరు. ఇలా వారికి తోచినట్టుగా ఆరాధన చేస్తుంటే అక్కడున్న శ్రీవేశ్వర స్వాములు బాధపడి అయ్యో కలియుగ దేవైనటువంటి శ్రీనివాసును పెట్టుకుని దేవతాంతర ఆరాధన చేస్తున్నారే, ఏమిటి అపచారము, దీనికి మార్గ పరిష్కారం చేయాలంటే రామానుజులే దిక్కు అని అందరూ వెళ్ళి శ్రీరంగంలో రామాన్ని మొదలుపెట్టుకుంటే రామానుజులు వచ్చి అప్పుడు యాదవరాజు సమక్షంలో సభ తీర్చి వేద ఇతిహాస పురాణ ప్రకారంగా ఇక్కడ వేంచేసి 7 కొండల పైన వేంచేసి ఉన్నది శ్రీనివాసుడే అని నిరూపిస్తాడు. రాజుగారు కన్విన్స్ అవుతారు, కానీ అక్కడ ఉన్న బ్రాహ్మణులు మాత్రం కన్విన్స్ కాదు. ఏం చేయాలి? ఇన్ని రకాలు చెప్పినా కూడా వాళ్ళు చివరికి ముందుకేసి మాకు దేవతా సంబంధం కావాలండి అంటారు. ఏమడుతారు? దేవతా సంబంధం అంటే అర్థం ఏంటో తెలిసిన, మీరు ఏ దేవత అనుకుంటున్నారో ఆ దేవతల యొక్క ఆయుధాలన్నీ అక్కడ పెట్టి పెరుమాళ దగ్గర ప్రార్థించి వెళ్ళాలి. తెల్లవారి మరుసటి రోజు ఉదయం ఆ భగవంతుడు ఏ ఆయుధాన్ని తీసుకుంటే ఆ దేవుడుగానే కొలవాలి అని ముందుపట్టు పెడతారు. అప్పుడు రాజుగారు వచ్చి రామానుజ మీరు చెప్పిన విషయం వల్ల అక్కడ వేయించేసిన వాడు శ్రీనివాసుడు అని మాకు తెలుసండి, కానీ వీళ్ళు మూర్ఖంగా పట్టుబడుతున్నారు, ఏం చేద్దాం, వేరే గతి లేదు, మీరు దేవతా సమ్మతికి ఒప్పుకోవాలి అని. రామానుజులు కూడా సరే అండి అని వాళ్ళు ఏ దేవతలు అనుకుంటున్నారో ఆ దేవతల యొక్క ఆయుధాలు పెట్టారు. రామానుజులు శంకు చక్రాన్ని పెట్టారు. పెట్టి తర్వాత దేవాలయానికి తాళం వేసి సీల్ రాజముద్ర వేసి ప్రార్థించారు. రామానుజులు పెరుమాళ్ళే చాలా గొప్ప సంకటం ఏర్పడింది, మీరెవరో ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భం, మీకే కష్టకాలం వచ్చింది, స్వామి అనుగ్రహించండి, తెల్లవారుజామున మీరు దేన్ని ధరించి ఉంటారో ఆ పరంగానే ఇక్కడ దేవతామూర్తిని కొలుస్తాము అని ప్రార్థించి వెళ్ళారు. మరుసటి రోజు ఉదయం రాజుగారి పరివారము వీళ్ళందరూ కలిసి రామాన సమక్షంలో వచ్చి ఆ తాళాన్ని పలగొట్టి చూడగా అక్కడ శ్రీనివాసుడు శంకు చక్రాలను ధరించి ఉన్నాడు. తిరుమల కొండంతా గోవిందనామంతో జయ ధ్వానంతో మోగిపోయాయి. జయహో రామానుజ, జయహో రామానుజ, జయహో రామానుజ అని ఇంతవరకు మొండి పట్టుబట్టినటువంటి మూర్ఖులుగా ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా రామానుజ శ్రీపాదాలను ఆశ్రయించి క్షమాప్రార్థన చేశారు. అగో అటువంటి క్షేత్రం రామానుజుల వల్లనే మనం ఇవాళ శ్రీనివాసుని చూస్తున్నాము అని అన్నమాచార్య స్వామి వారు గతులన్నీ చూపే గణ గురుదైవ గతులన్నీ కిలమైన కలియుగమందు గతినే చూపే ఈతని వలననేగా
ఇలా భగవంతుని ఒప్పుకునేవారు కొంతమంది, వేదాన్ని ఒప్పుకునేవారు కొంతమంది, భగవంతుని వేదాన్ని ఒప్పుకుని భగవంతుని గుణాలు కొంతమంది. ఇలా అనుకున్నప్పుడు ఇలా కాదండి, భగవంతుని గుణాలు ఉన్నాయి, శమనమూర్తియే శరణాగతి ద్వారా పరమాత్మను చేరుకోవచ్చు అని శరణాగతి తత్వాన్ని దశ దిశలా వ్యాపింపజేసి పరమాత్మను చేరుకునే ఒక గొప్ప మార్గాన్ని ఉపదేశించినటువంటి వారు భగవద్ రామానుజులు. ఇలా వైష్ణవులు అవుతుంది, ఈ రామానుజుల వల్ల ఎలా మనం వైష్ణవులు కలుగుతున్నాము అని చెప్పి ఇక్కడే ఇహపర దైవము అని చెప్పారు. రామానుజులకు తమరుభంగ తినమేని, ఆనుభంగ తినమేని, ప్రాణాన తినమేని అని కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. వారు మేల్కోటలో కొంతకాలం ఉండి శ్రీరంగాన్ని వెంచేస్తున్నప్పుడు అక్కడున్న వైష్ణవ స్వాములు రామానుజుగా మీరు మమ్మల్ని లేదంటే రంగనాథుడు ఆజ్ఞ నేను వెళ్ళాలి అన్నప్పుడు మరి ఎలా మాకు అంటే ఒక విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహంలో తమ యొక్క శక్తి నిక్షిప్తం చేశారు. తమర్ అంటే భక్తులు అని అర్థం, ఉగంతు అంటే సంతోషించి, భక్తుల సంతోషం కొరకు ఏర్పాటు చేసిన విగ్రహం కాబట్టి మేల్కోటలో ఇప్పటికి కూడా మనం చూడొచ్చు. తమరుగంతో తిరిమేని, మీరు తిరిమేని అయితే ఇచ్చారు కానీ మాకు ఏదైనా సందేహం వచ్చి అడగాలంటే ఎట్లా రామానుజ అంటే ఏం భయపడకండి, ఏనాడు మీరు ఏమన్నారు ఇప్పుడు కేసు విగ్రహాలు ఈ విగ్రహం నుంచి నేను మాట్లాడతాను అన్నారు. అవునా, ఈ పరీక్షను చూడండి, అడిగేం రామానుదాసన్ అంటే అడిగేం చెప్పండి అని విగ్రహం నుంచి మాట్లాడు రామానుజు. ఇక్కడ పేసు ఎతిరాజన్ మాట్లాడే ఎతిరాజుని. మా గోష్ఠి భాగ్యం ఏమిటంటే తిరుమంతర గోష్ఠి భాగ్యం, తిరునారాయణ పురత్తు ఆయి అని ఒక మహానుభావం 100 సంవత్సరాల క్రితం ఆ చిలువ నారాయణ స్వామి, చిలువ నారాయణ అన్న చెన్నకేశ్వర అన్న ఒకటే అండి. కన్నడలో చెన్నగిరి అంటారు, చెన్నగిరి అంటే బాగుంటుందని అర్థం, చెలువ అన్న అందమని అర్థం కదా. అలాంటి నారాయణ ప్రతిరోజు రాత్రిపూట పాలను కాచి కుంకుమ పువ్వు వేసి చాలా ప్రీతితో ఆ పెరుమాళ నివేదన చేసేవారు. ఎవరైనా దేవరాజ గురు అని అంటారు వారు. అదే చేస్తున్నప్పుడు ఒకరోజు ఎందుకో ఏదో మహిళ వల్ల కొంతకాలం రాడకపోయారు. సాక్షాత్తు తిరునారాయణపుర స్వామియే అర్చకుండా ఆవేశించి నమ్మ అయి ఎంగే అన్నారు. అంటే మా తల్లి ఎక్కడ, రోజు మాకు పాలలో కుంకుమ పువ్వు వేసి యశోదారాగా పైకి కిందికి గెలుపుకుంటే మాకు పాలు నైవేద్యం సమర్పించే మా తల్లి ఎక్కడ అన్నారు. అప్పటి నుంచి వారికి తిరునారాయణపురత్తు ఆయి అని పేరు. ఆ తిరునారాయణపురత్తు ఆయి వంశస్థులు ఆయి నరసింహ స్వామిని ఉన్నారు. వారు దాసుడు పరిచయం. వారి ఆహ్వానం మేరకు మేమందరం మన వైరముడు ఉత్సవంలో ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో ఒక మండపం ఉంటుందండి, దానికి ఆయి మండపం అని పేరు. మీరందరూ కూడా వచ్చారు, దివ్య గారు వీళ్ళందరూ వచ్చి సేవించుకున్నారు గోష్ఠి వారందరూ కూడా. ఆ ఆయి మండపంలో పెరుమాళం ఏం చేస్తారు, ఈ పెరుమాళ్ ఇక్కడ మనం ఇక్కడ, రామానుజులు ఇక్కడ మనం ఇక్కడ, పేసు ఇతిరాజు అంత దగ్గరగా ఉండి పెరుమాళం సేవించాం. ఆ ఆయి మండపంలో అరగంట సేపు ఉండి ప్రబంధ పాలన చేసి అరయర స్వామి సేవ చేసిన తర్వాత ఆయి వంశస్థులకు మర్యాద చేస్తారు. ఆ మర్యాద చేసిన తర్వాత ఆయి స్వామి ఒక్కొక్క స్వామిని లోపలికి తీసుకొని వెళ్ళి సత్కారం చేసి ఒక పెద్ద వెండి గ్లాసులో చక్కటి జ్యూస్ని ఇస్తారు. అలా పెరుమాళ ప్రసాదం కూడా దొరికిన భాగ్యం దాసుడు కలిగింది. గోష్ఠి వారందరికీ కూడా ఆ పెరుమాళ్ చాలా దగ్గర నుంచి చూసేట భాగ్యం కలిగింది. అటువంటి రామానుజులు పేసువ యతిరాజర్ మాట్లాడే రామానుజులు. శ్రీపెరంబుదూరులో తాను హంత తిరిమేని, తానే సంతోషపడి ఏర్పరచుకున్నది. ఈ రంగంలో తానే ఉన్నటువంటి తిరిమేని అని చెప్తారు. కాబట్టి రామానుజుల వల్లనే ఇవాళ మనం 7 కొండల పైన ఉన్నటువంటి శ్రీనివాసుడిని మనం సేవిస్తున్నాము. ఆ కృతజ్ఞతనే శ్రీనివాసుడు ఈ రామానుజులు మాకు ఆచార్యులు అని ఈశాన్యం వైపు తను కూర్చున్న పీఠానికన్నా ఎత్తుగా ఉండే స్థాయిలో భాష్యకార సన్నిధిని ఏర్పాటు చేశారు. తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా మన పెరుమాళ్ సేవించి శ్రీభాష్యకార సన్నిధిని సేవించాలి కదా, అది చాలా ముఖ్యం. వెంకటాచల మహాత్మ్యం గతంలో అయిపోలేదు, చాలా పెద్ద సబ్జెక్టు. కనీసం 2 గంటలు చెప్పుకుంటే చెప్పుకున్నాము అని తృప్తి ఉంటుంది. మనకంత సమయం లేదు కాబట్టి మనకున్న సమయ పాలన పాటిస్తూ యథాశక్తి యథామతి ఆ 7 కొండలకి ఏ యుగంలో ఏ పేర్లు ఉన్నాయి, అలాగే వేద ఇతిహాస పురాణాలలో ఎలా కీర్తింపబడ్డాయి, వాగ్గేయకారులు ఆళ్వార్లు ఎలా కీర్తించారు, పూర్వాచారులు ఎలా కీర్తించారు, ఇన్ని విషయాలు చూసినప్పుడు ఈసారైనా మనం తిరుమలకు వెళ్ళినప్పుడు ఆ 7 కొండల ముందు సాష్టాంగం చేసి తగిన భక్తి శ్రద్ధలతోని మనం వెళ్ళాలి. వెళుతున్నంతసేపు ఈ చరిత్ర గుర్తు రావాలి, వెళుతున్నంతసేపు రామాను తిరునామం గుర్తు రావాలి. మన పెద్దలు అంటారు ఆ 7 కొండలు వెళుతున్నప్పుడు ఇతిరాసర్ వాడి అని 3 సార్లు అంటే
కొండ నుంచి స్వామి కిందికి దిగొచ్చి ఒక్కసారి ఆలింగనం చేసుకుంటాడట. కాబట్టి ఇప్పటి నుంచి మనం వెంకటాద్రి వెళుతున్నప్పుడు ఏమని చెప్పాలి అంటే రామానుజ వర్ధిల్లాలి, రామానుజ వర్ధిల్లాలి, రామానుజ వర్ధిల్లాలి అంటారు. జయ రామానుజ జయ రామానుజ ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి. యథాశక్తి యథామతి మీ ముందు పంచుకున్న ఒక భాగ్యం కలిగించినటువంటి గోష్ఠి వారికి, అర్చక స్వాముల వారికి, అలాగే దంపతులకు, శ్రీనివాస్ సుజాత గారి దంపతులకు, ఆశేష భాగవత గోష్ఠికి అనేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. ఇటీవల కాలంలో దాసు గ్రంథం రాశాడు. శ్రీరంగ మంగళమణి కరుణానివాసం శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీ హస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరస యదుశైల దీపం. ఈ 4 పాదాల్లో శ్రీరంగం, తిరుమల, కాంచీపురం, తిరునారాయణపురం ఈ 4 క్షేత్రాల వైభవం ఉంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ప్రతిరోజు సంధ్యావందనం అయిన తర్వాత దక్షిణ దిక్కుకు తిరిగి, ఎందుకంటే ఈ స్థానాలన్నీ దక్షిణ దిక్కులో ఉన్నాయి, అటువైపు తిరిగి ఈ శ్లోకాన్ని చెప్పడం పరిపాటి. అలాగే ఆరాధన అయిపోయిన తర్వాత కూడా ఈ శ్లోకాన్ని చెప్పడం పరిపాటి. సెప్టెంబర్ 2024లో హనుమకొండలో ఉభయవేద సభల్లో దాసుడు దాని గురించి ప్రవచనం చేశాడు. ఆ ప్రవచనం అయినటువంటి పెద్దలందరూ అయ్యా మీరు దీన్ని గ్రంథస్థం చేయండి, సత్సంప్రదాయ పరిరక్షణ ట్రస్ట్ ద్వారా మేము ముద్రిస్తాము అని అన్నారు. వారు చెప్పి సంవత్సరం అవుతుంది. స్వాతిముత్యం సినిమాలో కమలాసన్ లాగా షడగోపచార స్వామి దాసులు వెంటబడ్డారు. అయ్యా గ్రంథం కావాలి, గ్రంథం కావాలి అని దాసులు అపచారపడ్డాడు. పెద్దలతో ప్రార్థింపజేసుకోవడం చాలా తప్పు. ఏం చేస్తాం, ఆఫీస్ ఉద్యోగం బాధ్యతల వల్ల అది ఇటీవల కాలంలో పూర్తయి మే 6వ తారీఖున శాస్త్ర రత్నాకర మహోమహోపాధ్యాయ ఉభయ వేదాంత మహోదధి అటువంటి శ్రీమాన్ డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాచార్య స్వామి యొక్క శత జయంతి ఉత్సవ ప్రయత్నంగా 4 జీఎర్ స్వాముల సమక్షంలో అశేష పండితుల మధ్యలో ఆ గ్రంథం ఆవిష్కృతమైంది. ఈ ప్రవచనాన్ని మనం పూర్తి చేసుకుందాం. శ్రీకాంతాయ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాచార్య ఆచార్య పురోగమై సర్వైరాచార్యైర్గాయాశ్రీమంగళం సమస్త పరివారాయ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ముందుగా ప్రధాన అర్చకులైనటువంటి అప్పడాచార్య స్వామి వారు దంపతి సమేతంగా దాసుడు ఇక్కడ వేచేస్తుగా కోరుతున్నాడు. ముందు వారు సత్కరించుకొని వారికి గ్రంథం ఇచ్చిన తర్వాత మిగిలిన గ్రంథాలు వారికి ఇస్తాం. శ్రీరంగ మంగళమణి గ్రంథం సాల్వాచార్య. సర్వాపరాధన్ క్షమా ప్రార్థయామి. మీ అందరూ కూడా చూసి విని తరిస్తారని మీ ముందుంచింది ఈ వీడియో దాసరాలు.